హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే మీ అందరికీ బాగా యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి అదే సిల్వర్ క్లీనింగ్ అండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశానన్నమాట ఈ సిల్వర్ క్లీనింగ్ గురించి. అదేంటంటే మనకి ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతో చక్కగా సిల్వర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపించాను. కానీ ఈరోజు మాత్రం ఒక మంచి డిఫరెంట్ ప్రోడక్ట్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. ఈ ఒక్క వస్తువు ఉంది అంటే మన దగ్గర ఎంత సిల్వర్ అయినా కూడా ఒక్క నిమిషంలో క్లీన్ చేసేయచ్చు అనమాట. అది కూడా చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎంత కలర్ మారిపోయాయో. కడ్డీల స్టాండ్ కానీ అండ్ అలాగే కర్పూరం స్టాండ్, గ్లాస్, ఇవన్నీ కూడా త్వరగా కలర్ మారిపోతూ ఉంటాయి కదా అండి. ఇలా ఎంత కలర్ మారిపోయిన సిల్వర్నైనా కూడా ఒకే ఒక్క నిమిషంలో ఒక మ్యాజిక్ లాగా కొత్త సిల్వర్ లాగా చేసేస్తుందండి ఆ ప్రోడక్ట్ అయితే. మరి ఆ ప్రోడక్ట్ ఏంటి అనుకుంటున్నారా? మరి అదే సిల్వర్ డిప్ అండి. ఈ సిల్వర్ డిప్ని నేనైతే అమెజాన్లో తెప్పించానండి. ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ సిల్వర్ డిప్కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీకు కావాలి అంటే ఆ లింక్ని చెక్ చేసి చూడండి. చూసారా, బాటిల్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఈ సిల్వర్ డిప్ బాటిల్లో ఒక డిప్ వస్తుందండి. చూసారా, ఇలాగా ఒక డిప్ వస్తుందన్నమాట. ఏవైనా చిన్న చిన్న సిల్వర్ ఐటమ్స్ అయితే మనం ఈ డిప్లో వేసేసి అలా ముంచాము అంటే 1 మినిట్కి చక్కగా నీట్గా షైనింగ్ వచ్చేస్తాయండి సిల్వర్. కొంచెం పెద్ద వస్తువులు అయితే వేరే ప్రాసెస్ అనమాట. చిన్న వస్తువులు అయితే మాత్రం ఇలా డిప్ చేసుకోవాలి. నేను వీటిల్లో ఉన్నటువంటి చిన్న వస్తువు ఏదైనా ఉందంటే ఈ కడ్డీల స్టాండేనండి. ఇది దీంట్లో సరిపోతుందేమో చూద్దాము. ఓకే, ఇది సరిపోయింది కాబట్టి నేను దీన్ని డిప్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఇందులో డిప్ చేసిన తర్వాత 1.5 మినిట్ అండ్ 2 మినిట్స్కి మించి అస్సలు ఉంచకూడదండి. ఇంకా అసలు అంతసేపు కూడా అవసరం లేదు. వితిన్ సెకండ్స్లోనే మురికంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. నేనైతే ఒక 1/2 మినిట్ ఉంచానండి. చూసారా, 1/2 మినిటే అంతే. 1/2 మినిట్కి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి ఆ కడ్డీల స్టాండ్. అసలు ఎంత మురికి పట్టేసిందో, ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చూసారా. మరి ఇలాగా ఆ సిల్వర్ డిప్లో నుంచి తీసిన వెంటనే మనం మంచి వాటర్లో ఈ వస్తువుల్ని వేసేసి నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి. చూసారా, అసలు ఈ కడ్డీల స్టాండ్ మా అమ్మ చూసిందంటే కొత్తది కొన్నాను అనుకుంటుందండి. అంత బాగా వచ్చేసింది చూడండి, ఎంత తెల్లగా షైనింగ్గా మెరుస్తూ ఉందో. మరి చిన్న వస్తువు అంటే బాటిల్లోనే వేసి డిప్ చేసేసాం కదా. మరి కొంచెం పెద్ద వస్తువుల్ని అంటే ఈ గ్లాస్ కావచ్చు అండ్ అలాగే ఈ కర్పూరం స్టాండ్ కావచ్చు, లేదా ప్లేట్స్ కానీ చెంబులు కానీ ఇలా ఉంటాయి కదా, అవి ఎలా క్లీన్ చేయాలి అని డౌట్ రావచ్చు మీకు. ఇలాగా ఒక ఎంటీ బౌల్ ఒకటి తీసుకోవాలండి. అది కూడా మనము ప్లాస్టిక్ బౌలే తీసుకోవాలండి, స్టీల్ కానీ అవి కాదు. ఒక ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకుని అందులో ఈ సిల్వర్ డిప్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్ అంతా కూడా వేసేసి మనం ఈ లిక్విడ్లో ఈ యొక్క గ్లాస్ కానివ్వండి, స్టాండ్ కానివ్వండి, ఏవైనా కూడా ఇందులో వేసేయడమేనమాట. అసలు నేను మీకు కళ్ళ ముందే చూడండి ఆ మ్యాజిక్ చూపిస్తాను. ఇప్పుడే కదా ఆ లిక్విడ్లో వేసాము మనము, చూడండి అలా వేసామో లేదో వెంటనే ఎంత షైనింగ్ వచ్చేసిందో చూసారా. అసలు భలే మ్యాజిక్ లాగా అనిపించేస్తుందండి, భలేగా పనిచేస్తుంది అనమాట ఈ ఇన్స్టెంట్ సిల్వర్ డిప్ మాత్రము. మనము ఒకవేళ ఇంకా పెద్ద వస్తువులు, చెంబు కానీ ప్లేట్స్ కానీ అలాంటివి ఏవైనా అయితే మాత్రం ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్ని ఈ లిక్విడ్లో మనం డిప్ చేసి దాంతో అయినా కూడా మనము గట్టిగా రఫ్ చేసినట్లుగా సిల్వర్ తుడిస్తే నీట్గా వచ్చేస్తుందండి, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి ఓన్లీ ఇన్స్టెంట్ అండి. మనం సిల్వర్ క్లీన్ చేయాలి అన్నప్పుడు మనము షాప్కి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లోనే అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి అనమాట. అలా క్లీన్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ అంతా కూడా మళ్ళీ మనం బాటిల్లో పోసేసి చక్కగా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇంచుమించుగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు ఇది పనిచేస్తుంది అనమాట. మనకి ఆ బాటిల్ పైనే చక్కగా డేట్ ఇచ్చేసి ఉంటాడండి, ఎక్స్పైరీ డేట్ కూడా. అప్పటి వరకు పనిచేస్తుంది. డిప్ లిక్విడ్లో వేసి క్లీన్ చేసిన తర్వాత ప్యూర్ వాటర్లో అండి, మంచి నీళ్ళలో ఈ యొక్క సిల్వర్ అంతా కూడా వేసి ఒక్కసారి బాగా క్లీన్ చేసేసి ఒక మంచి పొడిగుడ్డతో తుడిచేసుకోవడమేనండి. అసలు ఎంత బాగా మెరుస్తుందో చూసారా. కరెక్ట్గా ఒక 1 మినిటే ఉంచామండి మనం ఆ డిప్పింగ్ వాటర్లో. ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా మెరుస్తున్నాయో చూడండి. ఇప్పుడే కొత్తవి కొనుక్కొచ్చామా అన్నట్లుగా మెరుస్తున్నాయి అన్నమాట, అంత బాగా ఉన్నాయండి.
నేను దీనికి ముందు ఇంకొక వీడియో పెట్టాను కదా, సేమ్ ఇలాగేనండి, అది కూడా సిల్వర్ క్లీనింగ్ అనమాట. కానీ అదైతే ఇలాగా రెడీమేడ్ డిప్పింగ్ కాదండి, మనకి వంటింట్లో ఉండేటటువంటి కొన్ని వస్తువులతో చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది పెట్టాను అనమాట. మీరు ఇలాంటి లిక్విడ్స్ కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సిల్వర్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అలా ట్రై చేయండి. నేను ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఇది మాత్రం ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనింగ్ అండి, అసలు భలేగా పనిచేస్తుందండి ఈ సిల్వర్ డిప్ మాత్రం. ఈ సిల్వర్ డిప్ కానీ ఉన్నట్లయితే మనం ఎంత సిల్వర్ అయినా కూడా వితిన్ సెకండ్స్లో మ్యాజిక్ లాగా క్లీన్ చేసేయచ్చు అనమాట, అంత బాగా పనిచేస్తుందండి ఇది. ఎలాగో రాబోయేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సిల్వర్ డిప్ ఒకటి మనం తెచ్చిపెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనకు బాగా ఉపయోగపడుతుందండి. మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.